హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఒకరోజు పూజలో పాల్గొన్నామండి, గణేష్ నవరాత్రుల్లో. ఆ రోజు తీసుకున్న వీడియో అనమాట. సో దానికోసం ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత పరిస్థితి ఇలా ఉంది. గ్యాస్ పొయ్యి, క్యాబిన్ అంతా ఇక వంట చేయడం అయిపోయాక శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అదే చూపిస్తున్నాను మీకు. గిన్నెల పరిస్థితి ఇది. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. బుట్ట నిండిపోయిందండి, క్లీన్ చేసేసాను. షింక్ అయితే ఖాళీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టేశాను. పూజలో కూర్చున్న వాళ్ళు రోజు ఏదో ఒక ప్రసాదం చేసి తీసుకువచ్చేవాళ్ళు. ఈరోజు మా వంతు కదా, మేము కూర్చుంటున్నాము. అందుకని చెప్పేసి నేను పులిహోర, రవ్వ కేసరి, శనగలు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇక అన్నీ రెడీ చేసుకున్నామండి. పూజ దగ్గర కావాల్సినవన్నీ రెడీ చేసుకుని 7:15 కల్లా మమ్మల్ని గుడి దగ్గరికి అయితే వచ్చేయమన్నారు కమిటీ వాళ్ళు. సో మేము ఇంకా ఒక 5 నిమిషాల ముందే 7:10 కల్లా బయలుదేరుతున్నాము. ఇక్కడ తలుపుకి తాళం అది వేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయాము. పక్క స్ట్రీట్లోనే, వాకబుల్ డిస్టెన్సే, దూరం ఏమీ లేదు, చాలా దగ్గర కాబట్టి రోజు రాగలిగామండి. ఆ దేవుడి దయ వలన రోజు ఆ దేవుడి దర్శనం చేసుకోవడం, ఆ పూజలో పాల్గొనడం అలా మంచిగా అనిపించింది. ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు మేము దంతవాడలో ఉండేవాళ్ళం. ఫస్ట్ నా మ్యారేజ్ అయిన ఒక 9 ఇయర్స్. అప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం మేము పూజలో పాల్గొనే వాళ్ళమండి. అక్కడ తెలుగు అయ్యగారు ఉండేవాళ్ళు. పూజ ఎంత బాగా చేసేవాళ్ళంటే అసలు ఎంత అద్భుతంగా చేసేవాళ్ళం అండి. అక్కడ 9 సంవత్సరాలు పూజలో పాల్గొన్నాం. కానీ తర్వాత అక్కడ నుంచి మేము సుక్మా అనే ఊరికి వచ్చేసాము. అక్కడ అసలు పూజ జరిగేది కాదండి. అక్కడ ఓన్లీ అమ్మవారి నవరాత్రులు బాగా జరిగాయి. కానీ గణేష్ ఉత్సవాలప్పుడు ఏంటంటే తెలుగు పంతులు గారు ఉండేవాళ్ళు కాదనమాట. సో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళే పూజ చేసేవాళ్ళు. ఇక అలా ఎప్పుడు పూజలో కూర్చోవడం అవ్వలేదు మాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత పూజలో పాల్గొనబోతున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మామూలుగా కూడా చాలా ఇష్టం అండి ఇలా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం. దేవుడి దయ వల్ల ఆ కోరిక ఈ సంవత్సరం అయితే తీరిందని చెప్పుకోవచ్చు. మా బాబుని వీడియో తీయమంటే అండి కొంచెం వాడు అటు ఇటు చేశాడు. ప్లీజ్ ఏమనుకోవద్దు. వాడు కొంచెం ఏమంటారు, షేక్ ఎక్కువ చేశాడనమాట. అయితే ఒక విషయం జరిగింది. ఏంటి అంటే 7:15 కల్లా రమ్మన్నారు కదా. రోజు పూజ 7:30కి అయితే కంపల్సరిగా స్టార్ట్ అవుతుందండి. 7:30 to 8:30 కల్లా ఫినిష్ అయిపోతుంది. కానీ మేము 7:10కి వెళ్ళిపోయాం కదా. ఆ రోజు 7:15, 7:30, 8:15, 8:30 అవుతుంది. పంతులు గారు ఇంకా రావట్లేదు. కమిటీ వాళ్ళని అడిగితే ఏమని చెప్పారంటే, రోజు వచ్చే పంతులు గారు వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండడం వల్ల ఆయన రావట్లేదు, ఇంకో ఆయనకి చెప్పారు అని చెప్పారు. ఆ ఇంకో పంతులు గారు రావడానికి అసలు ఫోన్లు చేస్తున్నా, వస్తున్నా, ఇదిగో వస్తున్నా అంటున్నాడు. రావట్లేదండి. అప్పుడప్పుడు దేవుడు పరీక్షలు పెడతాడంటే బహుశా ఇదేనేమో. ఆ రోజు మాతో పాటు ఇంకా 2 జంటలు పూజలో పాల్గొన్నారండి. అందులో ఒక ఆయన అయితే కమిటీ మెంబర్ అట. ఆయన ఒక 5-6 ఇయర్స్ నుంచి కమిటీలో మెంబర్ పాపం. ఆయన కూడా ఆ రోజే పూజలో పాల్గొన్నారు. మేము సండే రోజు పాల్గొన్నామండి పూజలో. ఎందుకు అంటే సరేలే సండే కదా, కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు ప్రసాదాలన్నీ కూడా. వర్కింగ్ డే అంటే మా బాబుని స్కూల్కి పంపించాలి కదా, హడావుడి ఉంటుందని చెప్పేసి అలా చేసుకున్నాం అనమాట. కానీ లాస్ట్కి ఏమైంది, మాకు దేవుడు పరీక్ష పెట్టాడనమాట. వీళ్ళు ఉంటారా ఉండరా, లేదా ఎప్పుడుకి గుర్తుండాలని ఇలా చేశాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక లాస్ట్కి పంతులు గారు ఇంచుమించు 9:30కి వచ్చారండి. ఆ ఫోన్లు చేసి 9:30కి అయితే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏమంటున్నారు, నేను చెప్పాను కదనండి లేట్ అవుద్దని అంటున్నారు కమిటీ వాళ్ళతో. కాకపోతే ఆయన 8 కల్లా వస్తాననే చెప్పారటండి. ఇక ఇప్పుడు ఏంటంటే వాళ్ళదే కదా, ఏం చెప్పలేము, ఏమీ అనలేము మనము. ఎందుకంటే నవరాత్రులప్పుడు వాళ్ళు వేరే చోట పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు అక్కడ పూర్తయిన తర్వాతే ఇక్కడికి రాగలుగుతారు. సో ఏమీ అనలేము.
కొంచెం అనిపిస్తుంది కదనండి, ఇంత లేట్ అయిపోయింది, ప్రసాదాలన్నీ తీసుకువెళ్ళాము. చక్కగా ముందైతే అందరూ వచ్చి వెళ్ళారు. సండే కదండి, ఆ రోజు ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారు. మంచిగా ప్రసాదాలు అందరికీ పంచేవాళ్ళం. చాలా మంచిగా అయిపోయాయి అని అనిపించింది. నాకు ఒకటే బెంగ ఏంటి అంటే, ప్రసాదాలు ఎక్కడ మిగిలిపోతాయో, ఇంత కష్టపడి చేశాను కదా, ఎవరైనా తింటారా తినరా, ఉంటారా ఉండరా, ఆ టైంకి ఎవరు ఉంటారు ఏంటి. ఎప్పుడైనా సరే మనం వండిన దానికంటే అది పూర్తిగా ఎవరైనా తింటేనే కదా మనకి తృప్తిగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసినప్పుడు అలా మిగిలిపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదండి. సో నాకు కూడా అదే అనిపించింది అనమాట. ఇక ఆయన వచ్చిన తర్వాత పూజ అయితే బాగానే చేశారు పంతులు గారు. ఇంచుమించు 10:15 వరకు అయిపోయింది అనుకుంటా అండి. 10-10:15 వరకు పూజ అయిపోయింది. ఇంకా ఆయన వచ్చారు, లేట్ అయిపోతుందని గబా 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 మంత్రాలు చదివేశారు, ఏదో కానిచ్చేశారండి. ఓకే, ఇక మన వంతు మనమైతే పూజ చేసుకున్నాము. అందులో తప్పైనా ఒప్పైనా ఇక మనకేమీ లేదు కదా. ఆయనే చేశారు పంతులు గారు, ఆయన మీదే ఉంటుంది ఏదైనా. సో అలాగా మా పూజా కార్యక్రమం అయితే పూర్తయిందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పూజలో కూర్చుంటే ఒక మెమరబుల్ డే అలాగా గుర్తుండిపోయేటట్టుగా బొజ్జగనిపోయా మాకు ఇలా పరీక్ష పెట్టాడండి. అలాగ మా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక ఏమైంది అంటే, వాళ్ళు మిగిలిన పూజలో కూర్చున్న వాళ్ళు కూడా ప్రసాదాలు తీసుకొచ్చారు కదా. ఇక ఒక 30-40 మంది అయితే ఉన్నారండి కమిటీ మెంబర్స్ అయితేనేమి, పూజకి అటు ఇటు వాళ్ళు వీళ్ళు ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదానంలాగా కడుపు నిండా పెట్టేశారండి ప్రసాదాన్ని. అదొకటి చాలా మంచిగా అనిపించింది. ప్రసాదం అయితే వేస్ట్ అవ్వలేదు. అమ్మయ్య అందరూ తిన్నారు, అన్న సంతర్పణలాగా తిన్నారు. ఆ రోజు గుడిలో అన్న సంతర్పణ జరిగిందండి మధ్యాహ్నం. సో మధ్యాహ్నం ఆ విధంగా భోంచేస్తే నైట్ ఈ విధంగా భోంచేశారు అందరూ అని అయితే అనిపించింది నాకు. మీలో ఎంతమంది ఇలాంటి పూజల్లో పాల్గొనడానికి ఇష్టపడతారండి? ఎవరెవరికి ఇలా పూజలు చేయడం ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం కోల్డ్ అయిందండి, దానివల్ల ఏంటంటే వాయిస్ ఒక్కొక్కసారి పోతుందన్నమాట, క్లియర్గా రావట్లేదు, ఏమీ అనుకోవద్దు. ఇక ఇక్కడ లాస్ట్ ఫైనల్ అనమాట, పూజ అయితే అయిపోతుంది. మా నైబర్ ఆంటీ వాళ్ళని కూడా పిలిచానండి. పాపం వాళ్ళందరూ వచ్చి పూజ లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మా పక్కన ఆంటీ అయితే మళ్ళీ వచ్చారనమాట పూజ టయానికి. అంతగానో చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ పూజ టయానికి అయితే ఆంటీ వచ్చారు. ఇక అలాగా మా పూజ అయితే పూర్తయితే, ఇక పూజ పూర్తయి ఇంటికి వచ్చేసరికి 10:35 10:40 అయిపోయిందండి. ఇక నేను అక్కడే ప్రసాదం తినేసి వచ్చాం కాబట్టి ఇంటి దగ్గర అయితే ఏమీ తినలేదు, అలాగే పడుకున్నాము. కొంచెం పులిహోర ఉంటే మా వాడు ఇంకా ఆ టైంలో తింటున్నాడు. వాడు అక్కడ కొంచెమే తిన్నాడైతే ఆకలేస్తుందని కొంచెం మళ్ళీ తింటున్నాడు. అలాగా ఆ డే పూర్తయిపోయిందండి. నెక్స్ట్ డే అక్కడే గుడి దగ్గర మంచిగా రోజు కోలాటం అయితే ఆడుతున్నారండి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు స్టిక్స్ పట్టుకోవడం కూడా నాకు రాదు. అలాంటిది నేను కూడా వాళ్ళతో పాటు కోలాటం వేసానండి. అసలు చూడండి ఆ ఆంటీ వాళ్ళు ఎంత ఏజ్, ఆ ఎల్లో కలర్ శారీ ఆంటీ అయితే ఎంత ఎనర్జెటిక్ అంటే అసలు చాలా బాగా చేస్తారండి ఆంటీ. అసలు ఆమెను చూసి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చండి. ఆ ఏజ్లో కూడా ఆవిడ అంత యాక్టివ్గా ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో మనమే కొద్దిసేపు వేసేసి అమ్మో అయ్యో కాళ్ళు నొప్పులు వేళ్ళు నొప్పులు అంటున్నాం, కానీ ఆ ఆంటీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తారండి. అసలు ప్రతిరోజు వేశారు ఆ ఆంటీ అయితే. చాలా అంటే చాలా గ్రేట్. ఆ ఏజ్లో ఆంటీకి సెల్యూట్ అనమాట నా వైపు నుంచి అయితే. ఇక పిల్లల బ్యాచ్ అంతా మధ్యలో ఉందండి, పెద్దవాళ్ళం అంతా చుట్టూ వేరే సర్కిల్ ఫామ్ చేసి కోలాటం అయితే వేస్తున్నాము. ఇలా వేస్తుంటే భలే మజా వస్తుందండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ పాటలకి ఇంకా మనం యాక్టివ్ అయిపోతాం కదా. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకున్నాను ఏదైనా ఉంది అంటే కోలాటం చేయడం అనమాట. ఇంకా అంత పర్ఫెక్ట్ అని నేను అనను, ఓకే ఇంకా కొంచెం స్టెప్స్ అయితే నాకు రావాలి, నేర్చుకుంటున్నాను. మేబీ బతుకమ్మ కల్లా ఇంకా పూర్తిగా నేర్చుకుంటానేమో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, మా వీడియోని లైక్ చేయాలి.